నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకొని ఇవాళ సొంత గడ్డపై అడుగుపెట్టారు. 7 రోజుల పర్యటనలో 7,000 కిలోమీటర్లు ప్రయాణించిన చంద్రబాబు 90కి పైగా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. 15 నగరాల్లో 30 సమావేశాల్లో పాల్గొన్నారు. అవకాశాలు, విస్తృత వనరులున్న నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారాయన. వ్యవసాయం, విద్య, హార్డ్వేర్, ఐటీ, ఇంటర్నెట్, ఆరోగ్యం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు కూడా కుదిరాయి. మొత్తంగా ఈ పర్యటన వల్ల 12,500 ఉద్యోగాల కల్పన జరగనుంది. మాతృభూమిలో పెట్టుబడులకు ప్రవాసాంధ్రులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమెరికా పర్యటన, కుదిరిన ఒప్పందాలు, పెట్టుబడులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ముళ్లపూడి రేణుక్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ అధికార ప్రతినిధి; ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు; ఎం కృష్ణారావు గారు, చార్టెడ్ అకౌంటెంట్, ప్రముఖ పారిశ్రామికవేత్త; సి యశ్వంత్ గారు, ఐటీ, వ్యవసాయ రంగ విశ్లేషకులు. రేణుక్ గారు, దాదాపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు 7 రోజుల పాటు అమెరికాలో పర్యటించి 7,000 కిలోమీటర్లు తిరిగారు. అలాగే 90కి పైగా సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనని మీరు ఎలా చూస్తారు? కొత్త రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రాన్ని క్యాంపెయిన్ చేసుకోవాలి, షోకేస్ చేసుకోవాలి, మనం కన్విన్స్ చేసుకోవాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్లీజ్ చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడులు ఇక్కడికి వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఆ విధంగా చూస్తే ఈ యొక్క తక్కువ సమయంలోనే అనేక రంగాల్లో ముందుకెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అనేక రకాలుగా అంటే ఉదాహరణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాగే గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ మనకి ఏదైతే ఎఫ్డీఐ రూపంలో భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల్లో సుమారు 15.8% ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి రావటం జరిగింది. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక ప్రొయాక్టివ్గా ఉండేటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి డెఫినెట్గా ఈ వారం రోజుల్లో 7 రోజులు 7,000 కిలోమీటర్ల ప్రయాణం, 15 నగరాల్లో మీటింగ్స్, 30 సమావేశాలు, 90 మంది పారిశ్రామికవేత్తల్ని, సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓస్ని కలవటం, ఇవన్నీ చూస్తే అంటే అసలు 24 అవర్స్ కూడా ఒక మిషన్ మోడ్ అండ్ ఒక మెషిన్ లాగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి ఈరోజు చాలా శుభప్రదంగా జరిగాయి. యాపిల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పెడతామంటాం కానీ, అలాగే సిస్కో వాళ్ళు కానీ, ఇలా అనేక ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాము, ఏది తిరుపతిలో కానీ, నెల్లూరు శ్రీ సిటీలో కానీ, అలాగే మొన్న జరిగినటువంటి కియా మోటార్స్ అనంతపూర్ రావటం కానీ, అలాగే మనము విశాఖపట్నంలో కొన్ని ఐటీ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని మొదలు పెట్టడం కానీ, గన్నవరం దగ్గర కూడా మనము ఈ మధ్య కాలంలో అనేక సంస్థలకి, అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే మనకున్నటువంటి అవకాశాలని ప్రమోట్ చేసుకుంటూ, ఇదంతా కూడా రాష్ట్రానికి వస్తే మనకు ఈ యొక్క ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది, పబ్లిక్కి కూడా అవకాశాలు పెరుగుతాయి. తద్వారా స్టేట్ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కృష్ణవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు సిస్కో, గూగుల్, డెల్, బెల్ హెలికాప్టర్ కంపెనీలు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విస్తృతమైన అవకాశాలు, వనరులు కూడా వీటిని ఆకట్టుకున్నాయి అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరిగినటువంటి 2 భాగస్వామ్య ఒప్పందాల్లో భాగంగా అనేక రకాల పరిశ్రమలు ఇక్కడ వచ్చిన తర్వాత ఐటీ సంబంధించినటువంటి కానీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి యొక్క సేవలు ఇక్కడికి మనకు అవసరం అవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రొజెక్ట్ చేయగలిగింది. అందులో భాగంగా ఇంకా వాటితో పాటు ఇప్పుడు ఐఫోన్ కానీ, లేదా ఫ్లెక్సిట్రానిక్స్ కానీ, లేదా డెల్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే సెర్మిక్ కానీ, ఇట్లా కొన్ని కంపెనీలకు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే దీనికి కావాల్సినటువంటి సహకారం కానీ, లేకపోతే ఒక బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని మేము ఇస్తామని చెప్పి మనం ఇండస్ట్రియల్ దగ్గరికి వెళ్ళి మనం ప్రపోజల్ ఇస్తున్నాం. కాబట్టి కొంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చొరవ చూపుతుందో ఈ వేగాన్ని తగ్గిపోకుండా అనేక పరిశ్రమలు రావడం, వెళ్ళడం అనేటువంటి సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. వచ్చినటువంటి పరిశ్రమలను దీన్ని మనం ఒక పైప్ లైన్లో పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తే ఇక్కడ ఐటీ పరమైనటువంటి అభివృద్ధి ఎందుకు అవకాశాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క ఫైబర్ గ్రిడ్ అనేటువంటిది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ని తీసుకోవడం జరిగింది. దీని కారణంగా గ్రామీణ స్థాయి వరకు కూడా విస్తృతంగా ఇంటర్నెట్ సేవలు, చాలా వేగంగా పనిచేసేటువంటి ఇంటర్నెట్ను మనం అప్పటికే అనుసంధానించడం జరిగింది. కాబట్టి దాని కారణంగా ఏంటంటే ఈ ఐటీ ఎక్కడైతే డెవలప్ కావాలనుకుంటున్నామంటే కంపల్సరీ దానికి ప్రధానమైనటువంటిది ఈ యొక్క ఫైబర్ గ్రిడ్. కాబట్టి
కేంద్ర ఐటీ శాఖ కూడా దీనికి ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం అనేటువంటిది కూడా ఒక సహకారం మనకు కనబడుతుంది. రెండోది ఎయిర్ కనెక్టివిటీ మనకు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి అనేక రకాలైనటువంటి పరిశ్రమల నిర్వహణకు ఈజీ అవుతుంది వాళ్ళకు. కాబట్టి ఈ వేగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంతే ముందుకు తీసుకెళ్ళకపోతే రానున్న రోజులు ఇంకా మెరుగైనటువంటి వాళ్ళకు వచ్చేటువంటి కంపెనీలకు కానీ మనం సహకారం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇది మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూను ఇది పెద్ద ఎత్తున జనరేట్ చేసేదానికి అవకాశం ఉంది. కృష్ణారావు గారు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధంగా ఈ ఒప్పందాలు దోహదపడతాయి? ఈ అమెరికన్ ట్రిప్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ టచ్డ్ అపాన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్, యాంకరింగ్ ఇండస్ట్రీస్ అంటాం మనం. సాఫ్ట్వేరు రాబోయే కాలంలో గ్రోత్ని అనుగుణంలో తీసుకొని హార్డ్వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషను, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీ కావాల్సిన కంపెనీస్ని మీట్ అవ్వడం జరిగింది. మీరు ఈ ట్రిప్ మొత్తాన్ని కూడా ఒక సక్సెస్ఫుల్, మీనింగ్ఫుల్, రైట్ఫుల్గా అని చెప్పచ్చు, బాగా జరిగిందని చెప్పచ్చు. అన్ని మిక్స్డ్ వ్యవహార స్టైల్లో ఆయన ప్రజెంటేషన్ ఒకసారి ఐ థింక్ అబౌట్ హాఫ్ అన్ అవర్ ప్రజెంటేషన్ చూశాను నేను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏ సీఈఓ కూడా అలాంటి ఇవ్వలేని పరిస్థితిలో ఫ్యూచర్ డీకోడెడ్ అనే స్టైల్లో ఇచ్చారు. వెరీ అట్రాక్టివ్ ప్రజెంటేషను. ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు మేము తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ చాంబర్స్తో కలిసినప్పుడు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, లార్జెస్ట్ నెట్వర్కింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. అలాంటి రాబోయే నెట్వర్కింగ్ రిక్వైర్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏమైతే ఉన్నాయో అలాంటి కంపెనీ ఒకటి వస్తే చాలు హ్యూజ్ గ్రోత్కి పొటెన్షియల్ ఉంటుంది. అలాగే బెల్ మల్టీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. అలాగే డెల్, అలా వీటిని మల్టీనేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్స్, పీసీస్ మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చర్ చేసేది రాబోయే కాలంలో ఉపయోగపడే కంపెనీ. అలాగే ఐఫోన్ యాపిల్ ఐఫోన్ ఆల్రెడీ బెంగళూరులో వచ్చింది, 20,000 crores పెట్టుకున్నారు. వాళ్ళు అసెంబ్లీ యూనిట్ ఇక్కడ రావటం అనేది ఇట్స్ ఏ రియల్ సెకండ్ సక్సెస్ అనమాట. ఇండియాలో లేదు. ఇప్పుడు ఈ రోజున అసలు బేసిక్గా ఈ ఇండస్ట్రీలన్నీ ఇండియాకి ఎందుకు రావాలి, ఇండియా నుంచి వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రావాలి అనే దాంట్లో కొన్ని మనం విశ్లేషించుకోవాలి అభివృద్ధి పరంగా ఆలోచిస్తే. ఇప్పుడు ఐఫోన్స్ కానీ లేకపోతే యూజ్ చేసే పాపులేషన్ మనకు ఉంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ గ్రోత్ ఉంది, డొమెస్టిక్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మనం వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేయడం వల్ల మనం వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం మూలంగా ఆటోమేటిక్గా మనీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉంది. అదొకటే కాకుండా లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, లేబర్ చీప్గా దొరకడం కానివ్వండి, స్కిల్ మ్యాన్ పవర్ కానివ్వండి, అలాగే ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటారు. మన సదర్న్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్ అ ప్రిఫర్డ్ ప్లేస్ అనమాట. అలాగే కాకుండా టైం జోన్ మనకి కలిసి వస్తూ ఉంది. ఒక 11 hours మనం రాత్రిపూట చేస్తే వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి టైం జోన్ అడ్వాంటేజ్ ఉంది. అలా కాకుండా లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. సౌత్ ఈస్ట్ ఏషియాకి రీచ్ అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ ఏషియాకి, యూరోప్కి వెళ్ళటానికి ఉంది. అలా ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్రెడీ అడ్జడ్జ్డ్ యాజ్ బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వచ్చేసింది. కాబట్టి దీన్ని మనం అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం వచ్చింది. యశ్వంత్ గారు, పారిశ్రామిక కంపెనీలు పక్కన పెడితే ఐటీ దిగ్గజాలతో కూడా ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఆసక్తి కూడా బాగా కనపరిచారు రాష్ట్రానికి రావడానికి. మరో సిలికాన్ వ్యాలీగా ఏపీ మారే అవకాశం ఉందా ఈ ఒప్పందాల ద్వారా? ఐటీ రిలేటెడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఆయన ఈ ఎక్స్పెడిషన్ సాగింది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించడానికి 2022 నాటికల్లా మన రాష్ట్రాన్ని ప్రముఖ 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంచడానికి, 2029 కల్లా అన్ని రాష్ట్రాల్లో కల్లా ప్రథమ స్థానంలో ఉంచడానికి వారు చేసిన ప్రయత్నాలు ఒక పాజిటివ్ నోట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు చెప్పిన కంపెనీల్లో తీసుకుంటే దీంట్లో ప్రధానమైనటువంటి కంపెనీలు డెల్, బెల్, యాపిల్. డెల్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నారు. వాళ్ళు తర్వాత బెల్ కూడా ఏవియేషన్, ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్మెంట్, హెలికాప్టర్ల నిర్వహణ సంస్థ, హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆ తర్వాత యాపిల్. ఇవన్నీ కూడా ఒక సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. గూగుల్ ఎక్స్కి వెళ్ళారు. గూగుల్ ఎక్స్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్లెస్ కార్ అండ్ గూగుల్ గ్లాసెస్ వాటి గురించి రీసెర్చ్ చేసి వారితో మీటింగ్ అయిన తర్వాత, గూగుల్ హెడ్తో మీట్ అయిన తర్వాత వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఇంటర్నెట్ని పెనిట్రేట్ చేయడానికి, అంటే మారుమూల ప్రాంతాలు పెనిట్రేట్ చేయడానికి, అదేవిధంగా గూగుల్ యొక్క వాళ్ళ యొక్క నూతన ఆవిష్కరణల్ని మన రాష్ట్రంలో కూడా ఎక్స్పెరిమెంట్లో చేయడానికి ఒక వేదికగా కూడా తీసుకోదలుచుకోనున్నారు. దీంతో పాటు సిస్కో ఉంది, సిస్కో సెమీ కండక్టర్ యూనిట్స్, అవి చేయడానికి వాళ్ళు కూడా ఒక సెమీ కండక్టర్ యూనిట్ పెట్టడానికి వాళ్ళు సంసిద్ధ వ్యక్తం చేశారు. ఆయనకి మన USIBS వాళ్ళు అవార్డు ఇచ్చిన దాని ఫంక్షన్లో ఆయనే అవార్డు ప్రదానం కూడా చేయడం జరిగింది. క్వాల్కామ్ ఉంది. క్వాల్కామ్ టెలికమ్యూనికేషన్ రంగంలో చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇవే కాకుండా ఈ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసే కాకుండా
మన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు సంసిద్ధ వ్యక్తం చేశారు, వాళ్ళు రెడీ టు గో. వాళ్ళు ఆల్రెడీ మీరు నాకు ఏమన్నారు, ఆ సముద్రం అభిముఖంగా నాకు స్థలం చూపించండి, నేను వచ్చేస్తానని చెప్పి ఆ సిఇఓ గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ అండ్ ఆల్సో మోసర్ అనే ఒక ఆర్కిటెక్చర్ కంపెనీ అది కూడా సంసిద్ధ వ్యక్తం చేసింది వాళ్ళు కూడా రావడానికి. సో ఆల్ ఓవర్ ద ప్లేసెస్ అంటే అన్ని రంగాల్లో అన్ని సెక్టార్లో ప్రముఖ వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో మంచి అలయన్స్ అంటే మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ ఇమేజ్ని ప్రమోట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి అనిర్వచనీయము, వారి అద్భుతం అని పేర్కొనాలి. రేణు గారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తన విజన్ ఆవిష్కరిస్తుంటారు. ప్రత్యేకించి అక్కడ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ఏ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇలా ప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయంటారా? ఎట్లా మీరు చూస్తారు దీన్ని? ఇలాంటి స్టేట్లో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని మనం ఎంత మార్కెటింగ్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు వరల్డే ఒక ప్రపంచమే కుగ్రామం అంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ అవకాశం ఉంటే పెట్టుబడిదారుడు అక్కడికి వెళ్తాడు. అయితే అవకాశాలు అన్ని దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పెట్టుబడికి సెక్యూరిటీ ఉండాలి. అలాగే ఒక మంచి గవర్నమెంట్, ఎస్పెషలీ గవర్నమెంట్ రిలేటెడ్ పెట్టుబడులతో వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వం మీద, ప్రభుత్వం అధినేతల మీద ఒక మంచి నమ్మకం కలగాలి. అందులోనూ గతంలో లాస్ట్ 10 years ఏమైంది, డ్యూరింగ్ యూపీఏ గవర్నమెంట్ మొత్తం దేశం అంతా కూడా స్కాములతోటి కూడుకుపోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోనూ అటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు పెట్టుబడిదారులు ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడనటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకోసం ఇప్పుడు మన కొత్త రాష్ట్రం అయిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగించాలి, వాళ్ళ యొక్క పెట్టుబడికి ఒక భద్రత ఉండాలి, పెట్టుబడికి లాభము చూపించాలి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం వైపు నుంచి ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ అలాగే ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ ఎవరైతే బాగా ప్రమోట్ చేయగలుగుతారో అక్కడికి వస్తాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పటికి మనం అంటే గతంలో ఒక ఎక్స్పీరియన్స్ 10 years ఏం చేశారో చూసాము. అప్పుడు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి డెలిగేషన్స్ పంపించినటువంటి పరిస్థితి ఏది, పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ కోసమే కానీ అట్లా వచ్చి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి చూసి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని మంచి కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. ఏది, ఒకవైపు డిజిటల్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, స్కిల్ ఇండియా కానీ ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటిలో భాగస్వామ్యమే కదా ఏపీ కూడా. కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాం, ఇలాగే మనము మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఇవన్నీ కూడా ప్రమోషన్. డెఫినెట్గా ఒకవైపు కేంద్రం నుంచి కూడా మాకు మంచి సహకారం ఉంటుందని అనుకుంటున్నాం, ఉంది ఇప్పటి వరకు. సో దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్, సో ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఈఓగా చాలా మంది అభివర్ణిస్తారు. ఒక సీఈఓనే కాదు, ఒక ఫైనాన్షియల్ ప్లానర్, ఒక మంచి ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ లాగా, అంటే ఒక పొలిటికల్గానే కాదు, ఆయన ఒక ఎకానమిస్ట్. సో డెఫినెట్గా హీఈస్ అన్ ఆల్రౌండర్ అనమాట. ఒకవైపు రాజకీయ పరంగా ఏం చేయాలి, ఇంకొక వైపు ఫైనాన్షియల్ వైబిలిటీ తీసుకురావాలి ఒక పెట్టుబడిదారుడికి, ఇంకొక వైపు మనని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలకి, యువతకి మనం ఆ ఆపర్చునిటీస్ని, ఇంతకుముందు బ్రెయిన్ డ్రెయిన్ అయ్యేది, ఇప్పుడు అది కాదు. మనం మళ్ళీ మన రాష్ట్రాల నుంచి ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి యువతని కానీ ఇతర ప్రొఫెషనల్స్ ని అందరినీ కూడా ఆ బ్రెయిన్ గెయిన్ జరగవలసినటువంటి అవసరం ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి పర్యటనలో దాదాపుగా కుదిరిన ఒప్పందాల మేరకు లేకపోతే ఆసక్తి చూపిస్తున్నటువంటి మేరకు దాదాపుగా 12,500 పైచిలుకు ఉద్యోగాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ప్రత్యక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. అయితే నైపుణ్య అభివృద్ధి అనేది కొంచెం ఇంకా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాలు ఉండబోతుంది అంటారు. ఏ పరిశ్రమ ఎక్కడ ఏ రాష్ట్రానికి రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఆ పరిశ్రమలో అక్కడ నిలబడాలన్నా కూడా మనం ఇచ్చేటువంటి ఒక ఇండస్ట్రియల్ పాలసీ మీద ఆధారపడతాయి, మనం ఇచ్చేటువంటి ఆ కంపెనీలకు బెనిఫిట్స్ మీద ఆధారపడతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో కూడా దృష్టి పెట్టాలనేటువంటిది నాకున్నటువంటి భావన. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సహకారాలు, ఈ ట్యాక్స్ బెనిఫిట్లు కానీ ఇంకోటి కానీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సహకారం ఇవ్వాలి. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్తంగా ఈ వచ్చేటువంటి ఇన్వెస్టర్లకు మనం గాన అట్రాక్టివ్ పాలసీలు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆ పరిశ్రమలు నిలదొక్కగలిగితే దానివల్ల రెవెన్యూ వస్తుంది, దానివల్ల ఉద్యోగాలు కల్పన వస్తాయి. అయితే ఇక్కడ మనకు ఇంకా బెనిఫిట్స్ ఏమి వస్తున్నాయంటే మేజర్గా ఈ ఐటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ట్రంప్ నిర్ణయాల కారణంగా రానున్న 4 సంవత్సరాల్లో 39 లక్షల ఉద్యోగాలు పోతాయని మెక్సికో అనేటువంటి ఒక కన్సల్టెన్సీ చెప్పింది. ఏంటంటే మేజర్గా ఏంటంటే ఈ ఆటోమేషన్ కారణంగా చిన్న స్థాయి ఉద్యోగాలన్నీ కూడా తగ్గించేస్తారు. దాని కారణంగా వాళ్ళకు ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు ఎక్కడొస్తాయి. కాబట్టి ఈ 39 నుంచి 40 లక్షల ఉద్యోగాలు భారతీయులకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒక 2 లక్షల మంది యువకులను పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో మనం దీనికి సంబంధించినటువంటి విషయంలో
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కిల్ డెవలప్మెంట్ను కూడా ఈరోజు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఒప్పందాలు కానీ, ఈ పర్యటనలు కానీ, లేదా మనం చేసినటువంటి ఎనర్జీ కానీ, లేదా ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఇన్ని రోజులు తిరిగినటువంటి యొక్క శ్రమ కానీ, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ, లేదా ఆయనకున్న అట్రాక్షన్ కానీ, లేదా ఇప్పటిదాకా రేణుకా గారు చెప్పినట్టు మనం చూపిస్తున్నటువంటి మోడల్స్ కానీ, లేదా మన మార్కెటింగ్ కానీ బెనిఫిట్ కావాలంటే రానున్న రోజుల్లో ఇప్పటిదాకా చేసినటువంటి వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో కొంత దృష్టి కేంద్రీకరించాలి. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా పన్నులు ఇతర అంశాలకు సంబంధించిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్ళాలనేటువంటిది నాకున్నటువంటి భావన. కృష్ణారావు గారు, అంటే ప్రధానంగా ఈ ఐటీ దిగ్గజ కంపెనీలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కలిశారు. అలాగే అమెరికాలోని ప్రవాసాంధ్రులు కూడా ముఖ్యమంత్రి కలిశారు. అక్కడ జన్మభూమికి స్వరాష్ట్రానికి ఎంతో కొంత చేయాలి అని చెప్పి అంటున్నారు. ఈ పెట్టుబడుల విషయంలో ప్రవాసాంధ్రుల నుంచి ఏ మేరకు సహాయం వస్తుంది, అలాగే మన ప్రగతికి ఎలా ఉపయోగపడతారంటారు ప్రవాసాంధ్రులు? ఎన్ఆర్ఐస్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటుంది, అలాగే డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది జీడిపి అంటే 250 బిలియన్ టర్న్ ఓవర్ చేయగలిగే శక్తి ఎన్ఆర్ఐస్కి ఉంది. మనీ ప్రతి ముగ్గురులో కానీ నలుగురు కానీ ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. అది క్యాలిక్యులేషన్. ఆల్మోస్ట్ 5.5 మిలియన్ పీపుల్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇండియా నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సబ్స్టాన్షియల్గా ఉంటారు. అసలు యాక్చువల్గా ఎన్ఆర్ఐస్ని బాగా ఉపయోగించుకుంది రాష్ట్రం కేరళ. ఎన్ఆర్ఐస్ ద్వారా బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ట్యాప్ చేయటంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అసలు వీలైతే ఎన్ఆర్ఐ మినిస్ట్రీ కూడా ఫామ్ చేసినా కూడా ఇబ్బంది లేదు. అంత పొటెన్షియల్ ఉంది ఈ రోజున. కారణం ఏంటంటే ఈ రోజున ఎందుకుందంటే సన్ ఆఫ్ ది సాయిల్ థియరీ వచ్చేసింది ఇప్పుడు అమెరికాలో. నీ దేశంలో నువ్వు పనిచేయి, నా దేశంలో నా వాళ్ళని పనిచేయి, నువ్వే రావడానికి వీల్లేదనేది ఇప్పుడు విపరీతమైన, ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్న విషయాలు కానివ్వండి, వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ అంటే డబ్బులు కానివ్వండి, మొత్తం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు జరిగిన లాస్ట్ 2-3 మంత్స్లో బోల్డ్ అన్ని ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినాయి. మేధా టవర్స్లో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఇట్స్ ఆల్ బికాజ్ ద అవుట్ఫాల్ అనమాట. అదొకటే కాకుండా బ్యాంక్స్ పొటెన్షియల్గా ఉన్న ఎన్ఆర్ఎస్ని ట్యాప్ చేసి డిపాజిట్గా తెచ్చుకోవచ్చు. అలాగే డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ఆర్ఎస్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో చాలా ఉపయోగపడతారు వాళ్ళు. ఆల్రెడీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, దాన్ని ఈ రాష్ట్రంలోకి ఎలా తీసుకురావాలని దాని మీద మనం ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే అవుట్ సోర్సింగ్ చేస్తారు, చారిటీ ఉంది, పొలిటికల్ కంట్రిబ్యూషన్ ఇస్తూ ఉన్నారు ఎన్ఆర్ఐస్. అదిగాక ఎన్జిఓస్, హెల్త్ కేర్ యూనిట్లు చాలా. ఇప్పుడు నౌ ఎన్ఆర్ఐస్ ఆర్ లుకింగ్ ఎట్ దేర్ ఓన్ ప్లేస్. ఈ రోజున అడాప్షన్ ఆఫ్ విలేజెస్లో ఆల్మోస్ట్ ఒక 5,000 ఎన్ఆర్ఐస్ అడాప్షన్ చేసుకొని ఎంతో కొంత మేర చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఇబ్బంది ఏంటంటే, మేము వస్తాము, వాళ్ళకి ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కనుక మనం ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదో చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇక్కడ పరిస్థితి బాగుందనే ఫీలింగ్ని, గుడ్ ఫీలింగ్ని క్రియేట్ చేయగలిగితే దే కంటిన్యూస్లీ కమ్ అండ్ ఇన్వెస్ట్ అనమాట. అలా కాకుండా ప్రతి ఎన్ఆర్ఐ కూడా యూ షుడ్ క్రియేట్ అ రోల్ మోడల్. నాదేళ్లు కానివ్వండి, సుందర్ పిచ్చాయ్ కానివ్వండి, దే బికమ్ ఎ రోల్ మోడల్. యూత్కి ఒక మోటివేషన్. ఆ స్టేట్లో వాళ్ళు కూడా నేనున్నాను, ఇండియన్ కెన్ డూ అనే ఒక విషయాన్ని కనుక చెప్పగలిగితే ఎన్ఆర్ఐస్ దే డూ అ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అదర్ దాన్ మనీ. యశ్వంత్ గారు, ప్రధానంగా ఈ సీఎం గారి టూర్ అమెరికా పర్యటనలో అయోవా యూనివర్సిటీతో చేసుకున్నటువంటి ఒప్పందం చాలా కీలకమైంది. రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడిపోతుంది అంటారు? అది ఒకటి అయోవా స్టేట్తో అగ్రికల్చర్ అగ్రిమెంట్, సెకండ్ కాలిఫోర్నియాతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్, అలాగే ఇలినాయ్ షికాగో ఇలినాయ్ గవర్నమెంట్తో ఫైనాన్షియల్ ఫిన్టెక్ సొల్యూషన్స్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ కావాల్సినటువంటి టెక్నాలజీ సొల్యూషన్స్, ఈ 3 అగ్రిమెంట్స్ జరిగినాయి. ఇక మన విషయానికి వస్తే అయోవాలో అగ్రికల్చర్. అయోవా యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పయనీర్ ఇన్ ద వరల్డ్. ఆ యూనివర్సిటీ నుంచి వచ్చే సీడ్స్ కానీ, అంటే సాయిల్ మేనేజ్మెంట్ కానీ ఒక అమెరికాని అగ్రపదంలో వ్యవసాయంలో అగ్రపదంగా నిలిపింది అయోవా స్టేట్ యూనివర్సిటీ. అంటే నార్మన్ బోర్లా కానీ మీరు వినే ఉంటారు, ఫౌండర్ ఆఫ్ ఏమంటారు గ్రీన్ రెవల్యూషన్, వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. దీంతో పాటుగా మనం అగ్రిమెంట్ చేసుకుంది యూనివర్సిటీతో కాదు, స్టేట్ గవర్నమెంట్తో. అది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ స్టీవర్షిప్, ఆ స్టేట్తో చేసుకున్నాము. బట్ టెక్నికల్ సొల్యూషన్స్ అంతా ఇచ్చేది కూడా అయోవా స్టేట్ యూనివర్సిటీ. అయోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి ప్రధానంగా మనము విత్తనాల అభివృద్ధి అనే ఒక మెగా ప్రాజెక్ట్, ఒక మంచి ప్రాజెక్ట్ కోసం మనము టెక్నికల్ నోహావ్ కానీ టెక్నాలజీ సొల్యూషన్స్ వాళ్ళ నుంచి తీసుకోబోతున్నాం. అయితే మనము
ఇది కేవలం అంటే మన అనంతపూర్ రాయలసీమలో పెట్టబోతున్నారు. అయితే కేవలం అది మన రాష్ట్రానికే కన్ఫైన్గా కాదు, ఇట్స్ గోయింగ్ టు బి నేషన్ వైడ్, ఇట్స్ గోయింగ్ టు బి వీలైతే వరల్డ్ వైడ్ పక్కన ఏషియన్ కంట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంది. ఈ విత్తన సంస్థలతో అగ్రిమెంట్లో చూసుకుంటే ప్రధానంగా మన భారతదేశం రైతులు 70% ఫార్మర్స్కి మంచి సీడ్స్ అందటం లేదు. వాళ్ళందరూ కూడా స్పూరియస్ సీడ్స్ లేకపోతే ఇన్ఫీరియర్ క్వాలిటీ సీడ్స్ అందుతున్నాయి. ఓవరాల్గా మన రైతులు ఎక్కడ ల్యాక్ అవుతున్నారంటే సరైన సీడ్ లేకపోవటము, ఫౌండేషన్ సీడే లేకపోతే మీరు ఎన్ని గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేసినా అవి మీరు ప్రొడ్యూస్ చేయలేము, ప్రొడక్టివిటీ రాదు. సో ఇవన్నీ కూడా అధిగమించడానికి మనము ఒక మంచి యూనివర్సిటీతో ఒక రాష్ట్రంతో ఒప్పందం చేసుకోవడం అనేది చాలా మంచి శుభ పరిణామము. రైతులకు చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి, మంచి ఈల్డ్స్ వస్తాయి, తర్వాత హై ప్రొడక్టివిటీ ఉంటుంది, రైతుల ఆదాయాలు పెరుగుతాయి, మన యొక్క ఏమంటారు హంగర్ ఫ్రీ స్టేట్ లాగా కూడా తయారవుద్ది. భారతదేశంలో రైతుకి విత్తనాలకు సంబంధించి ఈ కంపెనీ నుంచి కానీ ఎనీ ఇమ్యూనిటీ ఏం లేదండి, రక్షణ అనేది లేదు. విత్తనాలన్నీ కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీస్ చేతిలోకి వెళ్ళిపోయినాయి, మనకంటూ మన విత్తనాల మీద మనకు హక్కులంటూ లేకపోయినాయి. అటువంటి పరిణామంలో, అటువంటి సందర్భంలో ఒక రాష్ట్రము ఏమిటో ప్రయోగాత్మకంగా బాధ్యతగా రైతుల యొక్క ప్రేమతో శ్రద్ధతో వేరే ఒక మంచి యూనివర్సిటీతో, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీతో కలిసి ఒప్పందం చేసుకున్నప్పుడు డెఫినెట్గా అభివృద్ధి సాధిస్తామని నమ్మకం ఉంది. అంతేకాకుండా మన రాష్ట్రము, మన దేశం ప్రధానంగా చూసుకుంటే విత్తనాల అభివృద్ధిలో కేవలం 5వ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంగా అన్ని దేశాలు కలిపి ఒక 80,000 టన్నుల విత్తనాలు ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనం 500 టన్నులో 600 టన్నులో చేస్తున్నాం. అది కొన్ని లక్షల రూపాయలు ఆల్మోస్ట్ వరల్డ్తో కంపేర్ చేస్తే నాట్ ఈవెన్ 1%. సో మన విత్తన రంగంలో మనం చాలా వెనుకబడి ఉన్నాము. రైతులకి చట్టపరంగా ఎటువంటి హక్కులు లేకుండా ఉన్నాయి. మంచి విత్తనాలు దొరకలేని పక్షంలో ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక పెద్ద ప్రముఖమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ మన రాష్ట్రంలో, అందులో కూడా రాయలసీమలో వెనుకబడిన ప్రాంతంలో ఒక విత్తనాలను డెవలప్ చేసేది, ల్యాండ్ మేనేజ్మెంట్ చేయటము, సాయిల్ని పరిరక్షించడము, సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని పరిరక్షించడము, అలాగే వాటర్ మేనేజ్మెంట్, ఇవన్నిటి కూడా సమగ్రంగా మన రాష్ట్రంలో ఈ ప్రయోగశాలలు లేకపోతే ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఇది చాలా శుభ పరిణామం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలు, పెట్టుబడులు రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించనున్నాయి. భారీ ఎత్తున ఉపాధి కల్పన జరగనుంది. మౌలిక వసతులు మెరుగుపడి అభివృద్ధి వేగం అందుకుంటుందని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.